మృత్యువు తర్వాత ఏం జరగబోతుందో తెలియపరిచేదాన్ని ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా అండి? మృత్యు తర్వాత ఏం జరుగుతుందో అనేది తెలుసా? మృత్యువు వెనకాల అందరూ చచ్చిపోతున్నారు భూమి మీద ఉన్నవారు. నేను 60-70 ఏళ్ళ జీవిత కాలం వరకే కాదు, శాశ్వత కాలం జీవిస్తాను అని చెప్పేవారు భూమి మీద ఎంతమంది ఉన్నారండి? మీరు చెప్పగలరా? ఇక్కడ మీరు నేను చిరకాలం జీవిస్తానండి అని చేతులు ఎత్తగలరా? మీరు ఎత్తలేరు. ఎందుకు? ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. మరణించిన తర్వాత ఏమవుతుంది, మనిషికి ఏం జరగబోతుంది, అదే మిస్టరీ అండి నేటి ప్రపంచానికి. ఎవరికి తెలుసు చెప్పండి? ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని కళాశాలలు ఉన్నాయి, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎన్ని వేలాల పాఠశాలలు ఉన్నాయండి. ఇక్కడ వీరంతా ఈ విద్యలన్నీ అభ్యసిస్తూ డిగ్రీలు చదువుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ 10 తరగతి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదు బీటెక్ ఇంజనీరింగ్ చేసి డాక్టర్లు అయ్యి ఎంబీబీఎస్ సీటు కొట్టి ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయ్యి జాబ్ చేసుకుంటున్నారండి. వీరంతా దేని గురించి చదువుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ డిగ్రీలు, ఇన్ని పాఠ్య పుస్తకాలు దేనికోసం అని ఆలోచిస్తే ఈ విద్యలన్నీ దేనికోసం అంటే మన పూర్వీకులు ఎప్పుడు లెక్కేస్తారో తెలియదండి. ఎన్ని విద్యలు ఉన్నాయంట? 1 కోటి విద్యలంట. ఎన్ని విద్యలంట? మన పూర్వీకులు అంత ఆసక్తితో 1 కోటి విద్యలు ఉన్నాయని అంత లెక్కించారంటండి. 1 కోటి విద్యలు దేనికోసం ఆయన అంటే ఏం చెప్తారండి? ఈ జానడు పొట్టను నింపుకోవడం కోసమే కదండి 1 కోటి విద్యలు అభ్యసిస్తున్నారు. చెప్పండి. అందంగా విద్యలు పెట్టుకోవాలి, మేడలెక్కాలి. ఈ 60-70 ఏళ్ళ జీవిత కాలాన్ని సుఖవంతం చేసుకోవడానికి ఈ చదువులు, ఈ పాఠశాలలు, ఈ డిగ్రీలు నేర్పిస్తున్నాయి తప్ప గొప్పవారైపోతున్నారు చదివి. ఎందరో మేధావులుగా, గొప్ప జ్ఞానవంతులుగా, గొప్ప శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్నారు. ఈ చదువుల్లో అంతా ఎక్కడైనా సరే మీ పిల్లలకు కానీ, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, మీరు చదువుకున్న డిగ్రీలో కానీ ఎక్కడైనా సరే చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతున్నాడని మీ పాఠ్య పుస్తకాల్లో ఎక్కడైనా చెప్పారండి? చెప్పలేదండి. ఎందుకు? వారి జ్ఞానం 60-70 ఏళ్ళ జీవిత కాలం వరకే. ఈ జీవిత కాలంలో ఎలా మేము బ్రతకాలి, ఎలా సుఖవంతం చేసుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా విద్యలెక్కాలి, ఎలా మేడలెక్కాలి, ఎలా విదేశాల్లో సెటిల్ అవ్వాలని దీనికోసమే చెబుతున్నారే. మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమైపోతుందో ఈ విద్య, ఈ మహాజ్ఞానం ఎవరు చెప్పగలుగుతున్నారు నేటి ప్రపంచంలో ఉన్నవారు? ఇది ఒక తెగ. ఇక భక్తి మార్గానికి వద్దామండి. భక్తి మార్గానికి ఎందరో భక్తులు వచ్చారు. భక్తులు, మహాభక్తులు వచ్చారు. వారందరూ ఏం చెప్పారండి పూర్వీకులు ముందున్న కాలంలో? యేసుని నమ్ముకోండమ్మా రోగాలు పోతాయి, యేసుని నమ్ముకోండమ్మా స్వస్థతలు జరుగుతాయి, యేసుని నమ్ముకోమ్మా నీ కోర్టులో కేసు గెలుచుకుంటావు, యేసుని నమ్ముకోమ్మా నువ్వు విదేశాల్లో సెటిల్ అవుతావు, యేసుని నమ్ముకోమ్మా నీ పిల్లలకు పెళ్లి అవుతుంది, యేసుని నమ్ముకోండమ్మా నీ భర్త మారుతాడు. యేసును నమ్ముకుంటే ఇవి జరుగుతున్నాయని బోధిస్తున్నారే. మొదటగా ఏం బోధించాలండి వారికి? యేసును నమ్ముకోండమ్మా మీకు రక్షణ మార్గం దొరుకుతుంది, ఇది కదండి బోధించాలి. యేసును నమ్ముకుంటే కష్టాలు రావండి? ఏమన్నా రావన్నా? ఎక్కువ వస్తాయి. మరి ఈ విధంగా ఇలా భక్తి మార్గంకి వచ్చేసరికి ఈ విధంగా బోధిస్తున్నారు. వీరు కూడా ఏం చెప్తున్నారు? 60-70 ఏళ్ళ జీవిత కాలములో మనిషి స్వస్థతలు జరగాలని, కోర్టులో కేసులు గెలుచుకోవాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, నీ పిల్లలకు పెళ్లి అవ్వాలని, ఇదే 60-70 ఏళ్ళ జీవితం కోసమే భక్తి మార్గంలో ఇవి కూడా ఇదే జీవితం కోసం చెప్తుంటే, చనిపోయిన తర్వాత నరుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో ఆ నరుడు వెళ్ళాలంటే ఈ భూమి మీద మనమేం చేయాలో అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఎవరు చెప్పలేదండి. మేధావులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు కూడా దేని గురించి పరిశీలిస్తారు? భూమి మీద శాస్త్రవేత్తలు దేని గురించి పరిశీలిస్తారంటే ఆకాశంలో నక్షత్రాలు, సూర్యచంద్రుడు, భూమి మీద సముద్రాలు, జలాలు, వీటి గురించే కదండి పరిశోధన. మానవ జీవితం గురించే కదండి పరిశోధన. భవిష్యత్తు గురించి, చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాడని చెప్పేవారు, పరిశీలించి చదివేవారు ఎంతమంది? ఇక భక్తి మార్గానికి వచ్చేసరికి అందుకే యేసుక్రీస్తు ఒక మాట అన్నారండి, చూస్తారా?
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. అందరూ చూడండి, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి. ఈ మాట కొంచెం కఠినంగానే ఉంటుంది, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 చదవండి ప్రియులారా. ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు తెలుసా అండి? ఈ జీవిత కాలం వరకే మనము క్రీస్తునందు మనం, ఎవరంట? మనం, మీరు, నేను అందరం కలిస్తే ఎవరవుతామండి? మనమందరం ఈ జీవిత కాలం వరకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులంటండి. ఈ మాట నేను అన్నాను అనుకోండి, మిమ్మల్ని కర్రబట్టుకుని వస్తారు పట్టడానికి. ఏమన్నాడండి? ఈ 60-70 ఏళ్ల జీవిత కాలంలో నీకు రోగాలు పోవాలని, స్వస్థతలు జరగాలని, నీ బిడ్డ మారాలని, నీ బిడ్డకు పెళ్లి అవ్వాలని, విదేశాల్లో సెటిల్ అవ్వాలని, ఇల్లు కట్టుకోవాలని, బోర్ వేసుకోవాలని నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ప్రపంచంలో ఉన్నారే అందరు మనుషులందరికంటే మీరేమంట? మనమేంటంట? దౌర్భాగ్యులంట. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏంటంటే ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? మరి ఎలా నమ్మాలి? యేసుక్రీస్తు వారిని ఎలా నమ్మాలి? ఈ జీవితం కోసమే నమ్మాలా? ఆలోచించండి. ఈ జీవితంలో ఎగ్జామ్ పాస్ అవ్వాలని నమ్ముతున్నావా? ఈ జీవితంలో ఉద్యోగం రావాలని నమ్ముకుంటున్నావా? ఈ జీవితంలో ప్రమోషన్ కావాలని నమ్ముకుంటున్నావా? కాదండి. హబక్కూకు భక్తుడు ఏమంటాడు చూడండి ఒకసారి. హబక్కూకు రాసిన గ్రంథం చివరి అధ్యాయం 17 చూడండి ఏమంటున్నాను? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. ఎంత ఆస్తి గలవాడండి ఈయన హబక్కూకు గారు. ఒలివ చెట్లు ఉన్నాయంట, ద్రాక్ష చెట్లు ఉన్నాయంట, అంజూరపు చెట్లు ఉన్నాయంట, పశువులు ఉన్నాయంట, పంటలు ఉన్నాయంట. ఇన్ని కూడా ఇవన్నీ నాకు ఇవ్వకపోయినా, ఈ ఆస్తి అంతా రాకపోయినా, చివరికి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నేను యెహోవా యందు ఆనందించదను. అదండి మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, నా పిల్లలకు పెళ్ళి అయిపోయినా పర్లేదు, నాకు రోగం పోకపోయినా పర్లేదు, నేను యెహోవా యందు ఆనందించదను అని చెప్పాడు కోరాహు కుమారుల గురించి. వాళ్ళు ఏమంటున్నారంట? మీ దేవుడు ఏమైవాడో తెలియదు, అయినా నేను యెహోవా యందు స్తుతించేస్తాను. అదండి మన వ్యక్తిగత జీవితంలో మనకు కావాల్సిన ఒక మంచి లక్షణం. సరే, ఇంకా మృత్యువు వెనక మిస్టరీ ఏంటో తెలుసుకుందామా? చాలా ఆసక్తితో వినండి, చాలా బాగుంటుంది సబ్జెక్ట్. ఏ తండ్రి అయినా సరే అండి, తన కుమారుడికి ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు, ఈ కాలంలో అయితే సెల్ ఫోన్స్ వచ్చేసాయి, ఈ కాలంలో అయితే కంప్యూటర్లు వచ్చేసాయి, కంప్యూటర్ లేని కాలంలో, మొబైల్స్ లేని కాలంలో ఎలా కుమారుడితో మాట్లాడతారంటే ఉత్తరాలు రాసి మాట్లాడతారు. నాన్న ఎలా ఉన్నావు, నేను ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, ఇలా మాట్లాడుతుంటారు, ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఏ తండ్రి అయినా తన కుమారుడికి 1 పేజీ ఉత్తరమో, లేకపోతే 2 పేజీల ఉత్తరమో, లేకపోతే ఒక 10 పేజీలు వేసుకోండి రాసి పంపిస్తుంటారే. మన కన్న తండ్రి అయిన దేవుడు భూమి మీద బ్రతుకుతున్నామండి. మనమంతా ఎవరండి? 760 కోట్ల మంది జనాభా ఎవరండి? దేవుని పిల్లలే కదండి. దేవుని పిల్లలా కాదా? ఈ పిల్లల కోసం మన కన్న తండ్రి అయిన దేవుడు ఎన్ని పేజీలు ఉత్తరం రాశాడు తెలుసా? 66 గ్రంథాలు రాశాడండి మన కోసం. 66 గ్రంథాలు రాశాడు. 66 పుస్తకాలు, 66 పేజీలు కాదు ఇవి, 66 గ్రంథాలు. ప్రేమ లేక ఏంటో తెలుసా? ఇది బ్రతుకు పుస్తకం. ఈ జీవిత కాలంలో మనం దేవుడి దగ్గరకు చేరుకోవాలంటే, మృత్యు తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే
చెప్పగలిగే ఏకైక గ్రంథం ఇదే మహాజ్ఞాన గ్రంథం. ఇదే బ్రతుకు పుస్తకం అంటే. నువ్వు ఏం చేయాలో, ఏ పని చేయాలో, ఏ రోజు చేయాలో, ఎలా చేయాలో, అన్ని నువ్వు ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో ప్రతిదీ చెప్పబడిన ఏకైక గ్రంథమే బైబిల్, మహాజ్ఞాన గ్రంథం. ఈ మహాజ్ఞాన గ్రంథంలో ఒక్కసారి చూద్దామా? రాధాకృష్ణన్ ఉన్నాడండి, తెలుసు కదండి ఎవరైనా. ఒకనాటి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన ఆత్మకథ రాసుకున్నాడు. ఆత్మకథ అని టైటిల్ పెట్టి తన శరీర కథ రాసుకున్నాడు. ఆత్మకథ ఎప్పుడు మొదలవుతుందండి చెప్పండి? మనం చచ్చిపోయిన తర్వాత మనలో నుంచి విభాగింపబడి అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆత్మ. కానీ ఈ భూమి మీద అతను 60-70 ఏళ్ల జీవితకాలం బ్రతికి ఏ కథ రాసుకున్నాడండి? శరీర కథ రాసుకొని ఆత్మకథ అని టైటిల్ పెట్టాడు. ఆత్మకథ అంటే ఏంటో చెప్తాను వినండి. మనం ఎక్కడ నుంచో సైబీరియా ప్రాంతం నుంచి పక్షులు వలస వస్తాయండి. ఎక్కడికి వస్తాయి? పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు తెలుసు కదండి మీ అందరికీ. అక్కడికి ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి పక్షులు. ఎప్పుడు? వింటర్ సీజన్ లో. అంటే అక్కడ సైబీరియా ప్రాంతంలో మంచు గడ్డలు ఎక్కువగా ఉంటాయి, నీళ్ళన్నీ విపరీతంగా ఉంటాయి, అంతా గడ్డగట్టిపోతుంది, ఆహారం మాకేమి దొరకదని పక్షులు జ్ఞాపకం ఉంచుకొని ఎక్కడో ఇండియాలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సుకి ఎన్ని కిలోమీటర్లు ఎగురుకుంటూ ఆనందంగా ఇక్కడికి వచ్చేస్తుంటాయండి పక్షులండి. అలాగే సైబీరియా ప్రాంతం నుంచి కూడా ఇంకొక సరస్సు ఉంది. ఏంటి? ఇంకోటి ఎంత ఉందండి? చిలక సరస్సు. ఎక్కడ? ఒడిస్సాలోని చిలక సరస్సుకు వస్తుంటుంది. ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎక్కడో సైబీరియా ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు తెలుసు అండి? ఇండియా నుంచి సైబీరియా ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్లు అండి? 14,620 కిలోమీటర్ల వేగం దూరం. 14,620 కిలోమీటర్ల దూరం. ఎక్కడి నుంచి? ఇండియా ప్రాంతం నుంచి సైబీరియా ప్రాంతం వరకు. ఈ పక్షులంతా ఆ సైబీరియా ప్రాంతంలో ఈ వింటర్ సీజన్, మంచుగడ్డలు కట్టే సీజన్, చలి ఎక్కువగా ఉండే మాసాలలో మాకు ఇక్కడ ఆహారం దొరకదని జ్ఞాపకం ఉంచుకొని 14,620 కిలోమీటర్లు ఆ దారిన వచ్చి ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సులో ఉంటాయి, ఒరిస్సా ప్రాంతంలోని చిలక సరస్సులో ఉంటాయండి. ఎందుకు? అక్కడ మంచు గట్టగట్టదు, అక్కడ మనకు ఆహారం దొరుకుతుంది అని ఎగురుకుంటూ వస్తుంటుంది. మళ్ళీ సమ్మర్ సీజన్ మొదలయ్యే కొద్దీ, మార్చి సీజన్ పెట్టే కొద్దీ మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అంటే ఇక్కడే బిడ్డలను పొదిగి ఆ గుడ్ల నుంచి బిడ్డలు రప్పించుకొని ఆ బిడ్డలతో పాటు ఎగిరిపోతూ ఉంటాయి. ఎక్కడికి? తన ప్రాంతానికి ఎగిరిపోతూ ఉంటాయి. ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దాని తలకాయ ఎంతండి? దాని తలకాయలో మెదడు ఎంతండి? ఆ మెదడులో భవిష్యత్తు గురించిన ఆలోచన ఎంతండి దానికి? మనల్ని ఏం చూపిస్తారు? ఒక మంచి మాట ఉంది. ఏంటో తెలుసా? మీరు ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్న మానవ కోటి భవిష్యత్తు గురించిన ఆలోచన మీ మెదడులో ఎంత మందికి ఉంది? ఒక పక్షులకు ఉందండి. దాని తల ఎంత, దాని మెదడు ఎంత, దాని మెదడులో ఉన్న ఆలోచన ఎంత? ఎక్కడో సైబీరియా ప్రాంతం నుంచి వలస వచ్చి ఈ చిలక సరస్సులో, కొల్లేరు సరస్సులో ఉండి ఆహారాన్ని తిని తర్వాత ఈ మాసం అయిపోగానే ఎగురుకుంటే వెళ్ళిపోతుంటుంది తన స్వగ్రామానికి. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామంటే, ప్రభువా తరతరముల నుండి నివాస స్థలం. చూడండి అక్కడ ఏముందో, కీర్తన 90:1 ఏమనుందండి అక్కడ? చదవండి. ప్రభువా తరతరాల నుండి మాకు నివాస స్థలం ఎవరంట? నీవే తండ్రి. ఎక్కడి నుంచి వచ్చామంటే మనం సాక్షాత్తు పరలోకములో తండ్రి దగ్గర నుంచి, ఆ తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి పడ్డాం మనం. ఎప్పుడు? నరుడు ఆయన జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంటే జీవం చలించే వాడుగా, ఆత్మ కలిగిన వాడుగా అయ్యాడు.
ఆ పక్షులకు ఉన్న మెదడు ఎంత, దాని తలకాయ ఎంత, దాని మెదడులో ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచన ఎంతండి? మన తలకాయ ఎంత, మన మెదడు ఎంత మనకుందే చెప్పండి ఆలోచన? 60-70 ఏళ్ళ జీవిత కాలం కోసమే నువ్వు ఆరాటపడుతున్నావు, ఆశిస్తున్నావు, పరిగెడుతున్నావు, సుఖంగా జీవించాలని బ్రతుకుతున్నావు. చనిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం పని చేయాలనే ఆలోచన, భవిష్యత్తు గురించి ఆలోచన మీకుందా? లేదు. ఆ జీవితం కలిగి ఉండాలండి. దేవుడు ఆదాము హవ్వను సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏం చెప్పాడండి దేవుడు వారికి? అయ్యా, మీరు నా పిల్లలు, తినండి, సుఖంగా ఉండండి, జీవించండి, మీరు అనేకులుగా అభివృద్ధి చెందండి. ఇలా విస్తరిస్తూ 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 కొన్నాళ్ళైంది. ఆదాము హవ్వ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పిన ఆజ్ఞను ఏం చేశారంటే మీరారు. అక్కడ నుంచి తరిమేయబడ్డారు. ఇంకొన్నాళ్ళు గడిచింది, కొన్ని సంవత్సరాలు గడిచింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భూమి మీద అంతా జనాలందరూ విస్తరించేశారు. విస్తరించిన తర్వాత దేవుడు మళ్ళీ ఒకసారి భూమిని చూశాడు. భూమిని చూస్తూ అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఎందులో గొప్ప అని అయిపోయారంటే ఎంబీబీఎస్ సీట్ కొట్టడంలో కాదండి, ఐఏఎస్ ఆఫీసర్ పోలీస్ అవడంలో కాదండి. ఎందులో గొప్ప అయిపోయారంటే ఎందులో గోల్డ్ మెడల్స్, ఎందులో స్టాండర్డ్ సంపాదించడం ఫస్ట్ స్టాండర్డ్. చెడుతనంలో గొప్పవారంట. ఎవరు? మనమే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. భూమి మీద నరులను సృష్టించాడు. భూమి మీద మీరు తినరా, అభివృద్ధి చెందరా, మీరు విస్తరించడరా, నాకు అనేక మంది పిల్లలు కావాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చి వారందరిని విస్తరింపజేసిన తర్వాత దేవుడు వారిని చూసినప్పుడు ఏమైపోయారంటే వాళ్ళందరూ బొత్తిగా చెడిపోయారు. అప్పుడు దేవుడికి ఏం కలిగిందండి? చదవండి. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా ఆకాశం నుండి యెహోవా మిమ్మల్ని కన్నాడు కదా మనలందరినీ భూమి మీద చూసినప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనేను. ఎక్కడ కలిగిందంటే ఈ తండ్రికి బాధ హృదయంలో పడిందండి. గుండెపోటు ఏంటంటారండి? గుండెపోటుని ఏమంటారు? హార్ట్ అటాక్. ఒకేసారి హార్ట్ మీదకి అందరూ వచ్చేసింది, దాడి అలా వచ్చేసిందంటే ఏం చెప్తున్నారు? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతా మన హృదయం గురించి చెప్పేస్తున్నాడండి. సైకాలజిస్ట్ ఆయన. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్పగలనా? మీరు హృదయాల్లో ఏముందో ఎప్పుడైపోతుందరా బాబు, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎప్పుడు వదిలిపెడతారా ఈ బాబు, ఎప్పుడు వెళ్ళి వంట చేసుకోవాలి, అయ్యో నా బట్టలు బయట ఆరబెట్టాను వర్షం పడిపోతుందని ఆలోచనలో ఉన్నారా? అయ్యో ఈ సీరియల్ మిస్ అయిపోతుందని ఆలోచనతో ఉన్నారా? మీ హృదయాలన్నీ పసిగట్టగలిగి ఎవరండి? మీ యొక్క హృదయాన్ని చెప్పేస్తున్నాడు, మనసు ఏంటో చెప్పేస్తున్నాడు. ఏంటి? వారి హృదయం యొక్క తలంపులను ఊహంతా ఎల్లప్పుడు కేవలం మంచిదా చెడ్డదా? చెడ్డదేనా? మంచిగానే ఉంటామండి, చెడ్డది కాదండి అంటారా? ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూసి సంతాపపడిపోయాడండి. ఒక కుమారుడు కళ్ళ ముందే, తన తల్లిదండ్రుల కళ్ళ ముందే ఏ లారీ వచ్చి ఢీకొట్టినప్పుడు, ఏ లారీ వచ్చి గుద్దినప్పుడు అంత అవయవాలు నుజ్జుగా అయిపోయి రక్తం కారుతుంటే ఆ తల్లిదండ్రులు ఎలా వర్ణిస్తారండి? వారి బాధను సంతాపపడిపోతుంటారు. దేవుడు కూడా మనల్ని చూసి అలాగే బాధపడుతున్నాడు. ఏంటి? సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. ఇంకా ఆయన హృదయంలో నొచ్చుకునింది. మనకైతే గుండెపోటు వస్తే ఏ డాక్టర్ దగ్గరకో, ఏ హార్ట్ సర్జన్ దగ్గరకో వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం. మరి దేవుడికి ఎవరున్నారండి డాక్టర్లు చూడడానికి? ఎవరు వచ్చారు తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం. అయ్యో
నా యజమానుడికి గుండెపోటు వచ్చింది అయ్యయ్యో అని పరిగెత్తుకుంటూ ఎవరు వచ్చారు తెలుసా దేవుడి దగ్గరికి? చూడండి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, అయ్యయ్యో నా యజమానుడు గుండెపోటు వచ్చింది అని పరిగెత్తుకుంటూ ఒకరు వచ్చారు. మన కుమారులు కదండి, దేవుడి కుమారులు కదా, మనం దేవుని బిడ్డలం కదా. ఆయనకు గుండెపోటు వస్తే మనం వెళ్ళకపోతే ఇంకెవరు వస్తారు? ఇంటిలో మీరు యజమానులు అనుకోండి, మీ పిల్లలు కానీ రాకపోతే ఎవరు వస్తారు? మీ ఇంట్లో పని చేసే వాళ్ళు వస్తారు. అయ్యో నా యజమాని గుండెపోటు వచ్చింది పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎవరు వచ్చారండి? యెహోవా మాట్లాడుతున్నాడు, అయ్యో ఇంకా చచ్చిపోలేదు, మాట్లాడుతున్నా అయ్యగారు. ఎవరు పరిగెత్తుకుంటారు వచ్చారు? యెహోవా మాట్లాడుతున్నాడు. తర్వాత ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు విను. ఏమంటారు తెలుసా దేవుడు? నేను పిల్లలను పెంచాను కదా, ఈ భూమి మీద పెట్టాను కదా, భూమి చెవి ఎగ్గు విను అంటున్నాడు. ఎవరికి? భూమికి. ఆకాశమా నువ్వు పైన ఉంటావు కదా, నా పిల్లలందరినీ చూస్తుంటావు కదా, భూమి నువ్వు కిందనే ఉంటావు కదా, నా పిల్లలందరినీ మోస్తూ ఉంటావు కదా, వాళ్ళు నడుస్తూ ఉంటారు కదా. చూడు నేను పిల్లల్ని పెంచాను, నీకు తెలుసు కదా. ఆకాశమా నీకు తెలుసు కదా, భూమి నీకు తెలుసు కదా. వారు నా మీద తిరుగుబాటు చేశారండి, గుండెపోటు తెప్పించారు. ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఇప్పుడు? ఆకాశము, ఇంకెవరు? భూమి. దాని తర్వాత ఏం జరిగిందండి? యోబు గ్రంథం 20వ అధ్యాయం 27. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27. ఆకాశము వారి దోషమును బయలుపరచెను, భూమి వారి మీదికి లేచును. ఆనాడు నోవహు గారి కాలంలో బలాత్కారంతో నిండిపోయి ప్రజలంతా చెడిపోయి ఆ దశలో ఉన్నప్పుడు ఏం జరిగిందండి? ఆనాడు ఆకాశము వారి దోషములను బయలుపరచును. ఎందుకు? ఎవరు చూడట్లేదులే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదులే, దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడులే, నా ఇంతమంది 760 కోట్ల మంది ఉన్నాడులే, ప్రత్యేకంగా నా మీదే దృష్టి ఉంచి నేనేమైనా చేస్తానంటే పసిగట్టాడా అనుకుంటున్నారేమో. నిన్ను ప్రతిరోజు కంటికి రెప్పలా నిన్ను గమనిస్తుంది ఎవరో తెలుసా? దేవుని దగ్గర ఉన్న దేవదూతలు. అందుకే యోబు గ్రంథంలో ఏమంటున్నాడు? ఆకాశము వారి దోషములు, నువ్వు ఏవైతే దోషాలు చేసావో, ఏవైతే పాపాలు చేసావో, 60-70 ఏళ్ళ జీవిత కాలంలో ఎంతమందిని మోసం చేసావో, ఎంతమందిని కొట్టావు, ప్రతిదీ నీ దోషాలని ఏం చేస్తుందంటే అది ఆకాశము బయలుపరుస్తుంది. భూమి వారి మీదికి లేచను. ఆదికాండం 6వ అధ్యాయం 13. దేవుడు అంటున్న మాట చూడండి. దేవుడు నోవాహుతో అప్పుడు నోవాహుతో అంటున్నాడు ఏమని? దేవుడు అంటున్నాడు అప్పుడు నోవాహుతో, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తున్నాను. ఏం చేశాడండి ఆ కాలంలో? ఎవరైతే దేవుని కోసం బ్రతకకుండా తమ జీవితం కోసం బ్రతుక్కుంటూ చెడుతనంలో బ్రతికి పండిస్తున్నారో వారి మీదకంటే ఏం లేచింది? భూమి వారి మీదకి లేచను. లేపేశాడండి అన్నాడు, చంపేశాడు దేవుడు. ఎందుకు? మనం కూడా మన పిల్లల్ని ఏం చేస్తుంటామంటే, ఒక ట్రైన్లో ఒక తిరుపతి నుంచి ఒక కర్నూలు ఒక కడపను వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ట్రైన్లో వెళ్తుంటాం కదా. ఆ ట్రైన్లో చాలా మంది వస్తూ ఉంటారు, ఏవేవో తెస్తుంటారు, సమోసాలని ఏవేవో స్నాక్స్ అన్ని తెస్తుంటారు. మన పిల్లలు ప్రతి కనపడిన అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఓని విసిగించేస్తుంటే మనం ఏం చేస్తామంటే, అరే గమ్మునుంటరా, సైలెంట్గా ఉంటారా అంటాం. ఇంకా మనకు ఓపిక అంతా నశించిపోతుంది, పేషెన్స్ అంతా కోల్పోతాం. ఇంకేం చేస్తామంటే 4 లెంపకాయలు పెడతాం. అప్పుడు ఏం చేస్తున్నాడు? మూలకి కూర్చొని ఏడుచుకుంటూ ఉంటారు. నీ కన్న తండ్రి అయిన దేవుడు కూడా అదే ఆలోచన. నీకు ఎన్నోసార్లు చెప్పాడు, ఎన్నో మాటలు చెప్పాడు. ఏమని? ఏం కోరుకున్నాడండి దేవుడు మన పట్ల? యథార్థంగా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి, నేనున్న లోకానికి మళ్ళీ తిరిగి రండి, నేనే కదా మీకు తరతరాల నుండి నివాసిస్తాను.
మీ సొంత ఊరు ఏదనుకుంటున్నారండి? ఈ మంగళం అనుకుంటున్నారా? మంగళంలో నివసిస్తున్న స్థానికులు మీరంతా ఇది మా సొంత ఊరు, ఇక్కడే మేము చిరకాలం జీవిస్తాం అనుకుంటున్నారా? ఇది కాదండి. ఈ గూఢమయ ఈ నివాసము మనకి శిథిలిపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నివాస స్థలం మనకు ఉన్నది. ఎక్కడ? మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? పరలోకం. అదండి మన సొంత ఊరు. దానికోసం దానికి ఎలా వెళ్ళాలో, మృత్యు తర్వాత ఎలా చేరుకోవాలో ఈ బ్రతుకు కాలంలో నువ్వు నేర్చుకోవాలి. అలా బ్రతికితే నువ్వు చేర్చబడతావు. వీళ్ళందరూ ఎలా బ్రతికారండి? మనకి చెప్తున్నాడు. ఎందుకు? ఇలా జీవించకండిరా నాయనా, మీరున్న ముందున్న పూర్వీకులు కూడా ఇలాగే జీవించారు, 60-70 ఏళ్ళ జీవిత కాలం కోసం బ్రతికారు, ఇకనైనా మీరు మారండి అని చెప్తున్నాడు దేవుడు. కదా కదండి? భూమి వారి మీదకి లేచినట్టండి. లేచిన తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు? 20 వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఏం చేశాడంటే దేవుడు? పశువులను, పురుగులను, మృగములను, చెట్లను, అన్ని నరులను మొత్తం నాశనం చేశాడు. ఎందుకు? నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. ఆ చచ్చిపోయిన తర్వాత ఒక మాట అంటున్నారండి. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 24:39. మత్తయి సువార్త 24:39, 38-39 చదవండి. మత్తయి సువార్త 24:38-39. జలప్రలయమునకు ముందటి దినములలో ఏంటండి? జాగ్రత్తగా వినండి. జలప్రలయం ఇంకా రాలేదు. ఇంకా రాబోతున్న కొన్ని ముందు దినాల్లో ఏం జరుగుతుందంట చూడండి. అని అంటున్నారు, జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు, అంటే ఇంకా వెళ్ళల. ఆ వెళ్ళేపోయే ముందు దినాలు ఇంకా, అంటే జలప్రలయం ఇంకా రాల, వర్షాలు ఇంకా పడల. 40 దినాలు ప్రచండమైన వర్షం కురిసింది, ఇంకా పడల. ఆ పడక ముందు ఎలా ఉందో చెప్తున్నారు చూడండి. అక్కడ పరిస్థితి, అక్కడ వాతావరణం ఎలా ఉందంట? వారు తినుచు తాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికిస్తూ జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయేది. జలప్రలయం ఇంకా రాలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిస్తున్నారు. దాని తర్వాత జలప్రలయం వచ్చేసింది. అంత కొట్టుకొని పోయిన తర్వాత అప్పుడేమొచ్చిందంటే వారికి జ్ఞానోదయం కలిగింది. అయ్యో, అప్పుడు నోవాహు గారు చెప్పారే మాకు జలప్రలయం వస్తుంది, మీరందరూ రక్షింపబడాలంటే ఈ ఓడలోకి రండి అని చెప్పాడే, ఆ మాటలు మేము విననొల్లకపోయాం అని అప్పుడు బలుపు ఎరిగింది. ఇప్పుడు కూడా మీకు అదే జరుగుతుంది. ఈ మాటలు విని అంగీకరిస్తే మేలు కలుగుతుంది. ప్రభు రాకడ కూడా అలాగే జరుగునంట. చూడండి, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపో వరకు ఎరుగకపోయి, తెలుసుకోలేకపోయారు. అంత వచ్చి కొట్టుకున్న తర్వాత అబ్బో ఇదిరా దేవుడు చేశాడు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు దీని తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? మనకి ఎక్కడుందండి బైబిల్ గ్రంథంలో? చనిపోయిన తర్వాత నరుడు ఏమైపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో ఎలా చెప్పాడు దేవుడు? లాజరు ధనవంతుడు రూపంలో చెప్పాడు. నేను బ్రతుకుతూ మీరు ఎన్నో డబ్బులు పోగేసి చదువుకుంటున్నారు. ఏ పాఠశాలలో అయినా చెప్తున్నారా? ఏ విశ్వవిద్యాలయాల్లో అయినా చెప్తున్నారా? నరుడు చనిపోయిన తర్వాత ఏమైపోతాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడని ఎవరండి చెబుతున్నారు? చెప్పగలిగే ఒకే ఒక విద్య ఈ మహాజ్ఞాన విద్య. అక్కడికి చేరుకోవాలంటే అక్కడున్న పీనల్ కోడ్ చెప్తున్నాడు. ఎవరు తెలుసా? అబ్రహాం గారు. ఏంటి ఆ పీనల్ కోడ్? లూకా సువార్త 16. లూకా సువార్త 16:24. మీకు ఈ సందర్భం అని తెలుసు కదండి. ఆ ధనవంతుడు ఉంటాడు, లాజర్ గారు ఉంటాడు. ధనవంతుడు చనిపోతాడు. ఎక్కడ? అక్కడే పాతి పెట్టబడతాడు. తర్వాత లాజర్ గారు చనిపోతాడు.
వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తారు చనిపోయిన తర్వాత? పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత ధనవంతుడేమో వేదనకరమైన స్థలంలో ఉంటాడు, లాజరేమో నెమ్మది పొందే స్థలంలో ఉంటాడు. అక్కడ చేరిన తర్వాత ధనవంతుడు లాజర్ని అడుగుతాడు, తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను, ఎవరు వ్రేలి కొనంట? లాజరు యొక్క వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపయ్యా అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? నెమ్మది పొందే స్థలం నుంచి వేదనకరమైన స్థలానికి ఒక్కసారి పంపయ్యా, నేను ఇంత యాతన పడిపోతే. ఎప్పుడు అతనికి గుర్తొచ్చింది? జీవిత కాలంలో అంతా సుఖంగా బ్రతికేసి ఆస్తులు సంపాదించుకుని అంతా కూడబెట్టుకున్న తర్వాత ఎప్పుడు వెలిగింది ఆయనకి బలుబు? చనిపోయి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, నరకంలో వేదనకరమైన స్థలంలో ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటున్నాడు పాపం. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపో వరకు వారు ఎరుగకపోయి కొట్టుకొని పోయిన తర్వాత నాశనానికి నరకం దిగిపోయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం కలిగింది వాళ్ళకి. అప్పుడు అబ్రహాము గారు ఒక మాట అంటారు, 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నువ్వు ఇక్కడికి రావడానికి, వేదనకరమైన స్థలానికి చేరుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? చిటికన్నా అంటున్నాడు అబ్రహాం గారు. ఎవరితో? ధనవంతుడితో. నాన్న, నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా కుమారుడా? నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. ఏం ప్రయోజనం? నీ జీవిత కాలం వరకు ఏమనుభవించావంట? సుఖం అనుభవించావు. అందుకే నువ్వు చచ్చాక ఇక్కడికి వచ్చావు. నువ్వు నీ జీవిత కాలం అంతా నాకు ఇష్టమైనట్టు, దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైనట్టు కష్టం అనుభవించలేదే, సువార్తల్లో పాల్గొనలేదే, సంఘంలో పనుంటే చెయ్యలేదే, సంఘం అయిపోగానే ఎక్కడ మా పెద్ద పాస్టర్ గారు అడుగుతారేమో అనేసి చెప్పబేయకుండా పరిగెత్తేసుకుంటూ వెళ్ళిపోతున్నావే. ఆలోచించుకోండి, ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. నీ జీవిత కాలం వరకు నీకు ఇష్టమైనట్టు ఏమనుభవించావంట? సుఖం అనుభవించావు. దేవుడు ఎప్పుడు తన పనుల మీద ఉండమని చెప్పాడని? నువ్వు నా పనుల మీద ఉండాలని దేవుడు నీకు ఎప్పుడు చెప్పాడు తెలుసా? వచనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం. దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు దుర్దినాలు వస్తాయి, చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు అనుకుంటారు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పుకునే కాలం నీకు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడు ట్రైన్స్ లో ఉన్నాడండి దేవుడు మనల్ని? ఉద్యోగం అంతా చేసిన తర్వాత, ఆస్తులన్నీ కూడబెట్టుకున్న తర్వాత, బాగా సంపాదించుకున్న తర్వాత, ఇంకా గవర్నమెంటే ఇంకా నువ్వు నాకు పనికి రావరా నాయన, నీ ఏజ్ అయిపోయింది అని తల్లిదండ్రులు వేస్తారు. ఎప్పుడండి? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు కర్ర పట్టుకొని పళ్ళన్నీ ఊడిపోయిన స్టేజ్ లో, అప్పుడు ఎముకల్లో మూలుగలన్నీ అరిగిపోయి ఎముకలు నొప్పేస్తున్నప్పుడు అప్పుడు దేవుని పనికి వస్తావా? ఇప్పుడు దేవుడు ఉండమంటున్నాడండి నిన్ను. నీ బాల్య దినముల నాటి నుండే నువ్వు దేవుని స్మరణకు తెచ్చుకో. సృష్టికర్త ఆయన ఈ సృష్టి అంతా నీ కోసం కలిగించి ఈ సృష్టిలో నిన్ను పెట్టి అల్లాడిస్తూ అందంగా పెంచుకుంటున్నాడే. పక్షుల కంటే శ్రేష్టమైన జీవితాన్ని మనం బ్రతుకుతున్నామే. ఆ పక్షికున్న మెదడంత, దాని ఆలోచన అంతా, దాని మెదడులో ఉన్న ఆలోచన అంతా ఒక ప్రాంతం నుంచి మరలా ఇంకో ప్రాంతానికి వచ్చి తన స్వపట్టణానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. మనకు కూడా మృత్యు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలో అనే ఆలోచన మన మెదడులో ఉందా అండి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యేసుక్రీస్తు వచ్చారు. 12వ ఏట ఏమన్నాడు తెలుసండి తల్లిదండ్రులతో? ఒక చక్కని మాట అన్నాడు. అది చాలా ఇష్టం ఆ మాట. చూస్తారా? లూకా సువార్త 2వ అధ్యాయం 49.
లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 49 ఆయన 48 నుంచి చదవండి, చాలా బాగుంటుంది. ఆయన తల్లిదండ్రులు ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఆయన తల్లి కుమారుడా మమ్ముని ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటామని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? మమ్మీ డాడీ ఎప్పుడు ఏ వయసు అంటే ఆయనది 12వ ఏటలో ఎక్కడో మనం 12వ ఏటలో గుర్తు చేసుకున్నాం మన బాల్యం. ఒకసారి ఎక్కడో గోళీలు ఆడుకుంటూ, ఎక్కడో క్రికెట్ ఆడుకుంటూ, నేను కూడా అండి 10వ తరగతి కంటే ఇంకా ముందు 9, 8లో ఉంటాను కదండి. మా నాన్నేమో ఎక్కడ ఈ ఆదివారం ఆరాధన పిలుస్తారేమో అని క్రికెట్ బ్యాట్ ఆదివారం తొందరగా వెళ్ళా కానీ క్రికెట్ బ్యాట్ పెట్టుకుని వెళ్ళిపోయాడు గ్రౌండ్కి. అంతే ఇంకా 12 అయినా రాను ఇంటికి. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు చర్చి నుంచి ఇంటికి వస్తారు కానీ అప్పుడు వెళ్తా బ్యాట్ పడుతుంది జాకి ఇంటికి వెళ్తా. అప్పుడు అలా ఉండేవాడిని చెప్తున్నాను. చాలాసార్లు ఎవరు కొట్టే నేను కూడా. ఎందుకంటే ఏంట్రా బాబు పొద్దున్న లేచినప్పుడు ఆదివారం అంతా ఇదేనా, అక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అదే చెప్తారు కదా అని అనుకునేవాడిని అప్పుడు ఆ కాలంలో. అంటే పూర్తిగా తెలియదు అనమాట అప్పుడు ఆ కాలంలో చిన్న వయసులో. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు 12వ ఏటలో? మమ్మీ డాడీ నన్ను ఎందుకు ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అని మీరు తెలుసుకోరా, మీరు ఎరగరా అంటున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నారు దేవుణ్ణి? ఎప్పుడు స్మరణకు తెచ్చుకున్నాడు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. అదే 12లో ఉంటుంది చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12:12. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇదియుగాక నా కుమారుడా హితోపదేశము వినుము. పుస్తకములు అధికముగా రచించబడతాయి, దానికి అంతం లేదు. నేడు ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? LKGకి ఒక పుస్తకాలు, మొదటి తరగతికి ఇంకో పుస్తకాలు, 2వ తరగతికి ఇంకో పుస్తకాలు, 10వ తరగతి ఇంకో పుస్తకాలు, ఇంటర్మీడియట్ కి ఇంకో పుస్తకాలు, డిగ్రీకి అవి ఇంకో పుస్తకాలు, ఇంజనీరింగ్ అంటే ఆ పుస్తకాలు వేరు, MBBS చదవాలంటే ఆ పుస్తకాలు వేరు. పుస్తకములు అధికముగా రచింపబడతాయి, దానికి అంతము లేదు. దానికి కింద ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? అధికముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం. అధికముగా విద్యాభ్యాసం చేయడం వలన దేహానికి ఆయాసకరం. మరి ఈ దేహములో ఉన్న ఆత్మ కోసం ఏ పుస్తకం చదవాలి? దేహం కోసం, నీ దేహాన్ని పోషించుకోవడం కోసం, కడుపు నింపుకోవడం కోసం కోటి విద్యలను అభ్యసిస్తున్నారే. తరతరాలు దేవుని దగ్గర ఉండబోయే ఈ లోపల ఉన్న ఆత్మ కోసం ఏ పుస్తకాన్ని చదువుతున్నారు? ఏ పుస్తకాన్ని చదవాలి? ఏ పుస్తకాన్ని చదవాలండి? బైబిల్ని. ఎంతమంది చదువుతున్నారు? అయ్యో అది మాత్రం అడగండి బాబు అంటారా? మంచి క్లైమాక్స్ ముగిస్తానండి మీకు. చూస్తారా? క్లైమాక్స్ ఉండాలి కదా ఒక మంచిది. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు. వారు పండుకొనక ముందు ఇక్కడ తెలుసు కదండి, లోతు గారింటికి చుట్టాలు వచ్చారనమాట. తెలుసు కదా, ఈ సందర్భం అందరికీ తెలుసు కదా. లోతు గారి ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎవరు? దేవదూతలే వచ్చారు ఆ కాలంలో. ఎంతమంది? 3 వచ్చారు. మీకు కొంతమంది తెలియకపోతే ముందు నుంచి చదవండి. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని మీద కూర్చుండాను. ఆ సాయంకాలం ఇక్కడ దేవతలు వచ్చారంట. ఇంకా ఆ గ్రామంలో ప్రవేశించలేదు. ఆ గ్రామ చివరిలో లోతు గారు నిలబడుకొని ఆ దేవదూతలు ఎదురు చూస్తారు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి లోతు ఆ దేవదూతను చూసేశారు. లోతు గారు
చూసిన తర్వాత అయ్యో దేవదూతలు వచ్చారు మా ఇంటికి అని సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటున్నాడు చూడండి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంట వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునండి, మీరు పెందరకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునండి. ఏమంటున్నాడు? దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూతలకి ఏమి ఇస్తానండి? ఆతిథ్యం ఇస్తున్నాడు. రండి అయ్యా మా ఇంటికి రండి, ఈ రాత్రి ఉండండి, కాళ్ళు కడుక్కోండి, భుజించండి, తినేసిన తర్వాత మళ్ళీ పెందరకడ లేచి మీ త్రోవను మీరు వెళ్ళిపోండి. ఆ దేవదూతలు ఎందుకు వచ్చారు? నాశనం చేయడానికి వచ్చారు. ఎందుకు నాశనం చేయడానికి చెప్తున్నాను. అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళవచ్చుదామని చెప్పేది. ఇంత రాత్రి అయిపోయింది, ఇంత రాత్రి వేళ మేము ఉండమన్నా చెప్పారు. కానీ అతను ఏం చేశాడు? అయినాడు అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించేది. వచ్చేసారు, ఇంటికి వచ్చారు. అతను వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసేది. అంత అయిపోయిందండి. ఇంటికి వచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు, భోజనం చేశారు, పొంగని రొట్టెలతో తిన్నారు, పాపం బాగా తిన్నారు. అంతా తినేసినంత అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారండి? 4వ వచనంలో చూడండి, ఎవరు వచ్చారు? చదవడానికి వారు పండుకొనక ముందు, వారు ఇంకా పడుకోలేదంటండి, ఇంకా పడుకోబోతున్నారు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులంతా, ఏ పట్టణం అండి? సొదొమ గొమొర పట్టణం. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏమొచ్చారు? ఏంటంట? వారందరూ వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఎవరిల్లంటండి? ఎవరైతే దేవదూతలు ఆతిథ్యం పిలిచి లోతు గారి ఇంటికి ప్రవేశించి రొట్టెలుగా కాల్చి వారికి భోజనం చేసి కాళ్ళు కొడుకోమని నీళ్ళిచ్చి ఆ రాత్రి వేళ ఉండండి, మీరు పెందరగడ లేచి వెళ్ళిపోండి అని ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఇంటికి ఆ సొదొమ మనుషులందరూ వచ్చి చుట్టుకున్నారంట. అంతేకాదు, ఇంకెవరు వచ్చారంట? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ, పట్టణస్థులు, సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు ఉన్నవారంతా చుట్టుముట్టేశారు. ఆ ఇంటికి నలుదిక్కులు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతున్నారో విన్నారు అనుకోండి, షాక్ అయిపోతారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? 5వ వచనం, లోతు, మిస్టర్ లోతు, కమౌట్. లోతుని పిలిచి, లోతు బయటికి రా, బయటికి రా అయ్యా, లోతు బయటికి రా అని పిలిచి తర్వాత ఏమంటున్నారంటే, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పాను. వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే, ఎవరెవరు వచ్చారు తెలుసా? సొదొమ మనుషులంట, పట్టణస్తులంట, బాలులంటండి. ఎవరు? పిల్లలు. తర్వాత ఇంకెవరు? వృద్ధులు. మిస్టర్ లోతు, కమౌట్, రాయ్యా బయటిగా, ఇదిగో సంటోజు నిద్రపోతున్నారు, త్వరగా త్వరగా త్వరగా. ఇదిగో వృద్ధులు వచ్చారు, పాపం కర్ర పట్టుకొని ఉన్నారు, పాపం కూర్చోలేకపోతున్నారు, రా త్వరగా రా త్వరగా రా అంటున్నారు. ఎందుకంట? బాలురికి ఎందుకండి? వృద్ధులకి ఎందుకండి? ఒక పండు ముసల ఆవిడ్ని ఒక యవనస్తుడు పెళ్లి చేసుకుంటాడా? వచ్చింది ఎవరో పాపం వాళ్ళకి తెలియదు. ఎవరికి? ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకి తెలిస్తే అయిపోతుంది. ఇంకా ఏం జరిగిందండి ఆ కాలంలో? మిస్టర్ లోతు, కమౌట్, రా బయటికి రా, నీ యొద్దకు వచ్చారే మనుషులు, దేవదూతలు వచ్చారే, వాళ్ళని పంపించు. ఎవరెవరు చుట్టుకున్నారంటే ఇంటికి? ఆ పట్టణస్తులందరూ, తర్వాత బాలురు, వృద్ధులు, సొదొమ మనుషులు ఎంతమంది వచ్చారంటండి. దేనికోసం అంట? కూడడానికంట. ఎంత ఘోరంగా మళ్ళీ దేవుడికి ఏమొచ్చిందండి? తన హృదయములో నొచ్చుకొనను. ఆనాడు ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారు దేవుని దగ్గరికి? ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఇంతకుముందు చెప్పిన నోవా గారి కాలంలో ఆకాశము భూమి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ ఆకాశం పరిగెత్తుకుంటూ భూమి పరిగెత్తుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నోవా గారి కాలంలో జలప్రలయం అంటండి. మొత్తం అంతా ముంచెత్తేశాడు. ఆ దేవదూత వెళ్ళి అంటే దేవుడి దగ్గరికి, అయ్యా, సముద్రం పరిగెత్తుకుంటూ గబగబా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పిల్లలని ఊరుకుంటున్నానయ్యా, అబ్బా
ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఆ బీచ్ నెంబర్ బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. ఏ పోయే రోగం వచ్చిందయ్యా? గబగబా సముద్రం పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఏంటయ్యా వాళ్ళు బ్రతికేది? వాళ్ళు చూడు నీ బిడ్డరా, వాళ్ళు చూడు బీచ్ నెంబర్ తిరుగుతున్నారు, నీ బిడ్డరా వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు అని ఏం చేసిందండి సముద్రం ఆ కాలంలో? ముంచెత్తేసింది, చంపేసింది. ఈ కాలంలో మళ్ళీ హార్ట్ అటాక్ తెప్పించారు. ఎందుకు? నేను పంపించిన దేవదూతల్లే ఏం చేస్తారంటారు వాళ్ళు? సొదొమ మనుషులు, పట్టణస్థులు, వృద్ధులు, బాలులు అంతా చుట్టూ వేసి మిస్టర్ లోతు పంపించు పంపించు, అదిగో సంటోడు నిద్రపోతాడు త్వరగా పంపించు, ముసలోళ్ళు వచ్చారు అయ్యో వారి కాళ్ళు నిలబడలేకపోతున్నాయి త్వరగా పంపించు అంటున్నాడు. అప్పుడు ఈసారి ఏం పరిగెత్తుందో తెలుసా? అగ్ని గబగబగబా పరిగెత్తుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యో నా యజమానుడికి మళ్ళీ పోటు తెప్పించింది. ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎక్కు. నీకు తెలుసు కదా, భూమితో ఆకాశంతో తన పనివారితో దేవుడు చెప్పుకుంటున్నాడు ఆయన ఆవేదనని, ఆయన బాధని. కన్న కొడుకులే తండ్రికి దుఃఖాన్ని తెప్పిస్తున్నాయి, కన్న కూతురులే తండ్రికి అవమానాన్ని తెప్పిస్తున్నాయి. ఈసారి ఏం చేసింది తెలుసా? అగ్ని త్వరగా త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. ఎవరి గురించి చెప్పాడండి? వాయువులు ఎవరంట? ఆయన దూతలు. అగ్ని జ్వాలలు ఎవరంట? దేవుని సేవకులు. ఇప్పుడు ఆ అగ్ని జ్వాల దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? అయ్యా చూడు, నీ పిల్లలు బొత్తిగా చెప్పి అంటారు, వారిని ఒకసారి చంపేశావు కదా, ఒకసారి నాశనం చేశావు కదా, అయినా మాటలు లేదయ్యా. ఏం చేశాడండి ఆ కాలంలో? ఆదికాండం 19:24. ఆదికాండం 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా ఎద్ద నుండి గంధకాలు అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమునంతటిని మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారిని అందరినీ నేల మూలకలు కూడా పోలియోనంతగా నాశనం చేసిందండి. ఆకాశాల నుంచి అగ్నిని దించేశాడు. ఈసారి తన సేవకుని దించేశాడు. ఎందుకో? నా ప్రజలు మాటింటలే, చెడిపోతున్నారు నా ప్రజలు, నా పిల్లలు. నేను వారికి పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, పరలోక పట్టణం చేరుకోవాలి, మీరు చచ్చిపోయిన తర్వాత మృత్యులు జయించిన తర్వాత నా దగ్గరకు చేరుకోవాలని దేవుడు నీకు ఆగ్రహిస్తే మనుషులంతా ఏమైపోయారంటండి? చెడుతనములో గొప్పవారంట. చెడుతనంలో ఏం కొట్టారంటండి? మనమంతా గోల్డ్ మెడలిస్ట్. ఎందులో ఉన్నామా? చెడుతనంలో గోల్డ్ మెడల్ కొట్టామంట మనం. అందుకు దేవుడు చూసి తన హృదయంలో మళ్ళీ నొచ్చుకున్నాడండి. ఈసారి నొచ్చుకొని ఈసారి జలప్రలయం తెప్పిస్తే అందరిని ముంచెత్తేశాను, ఈసారి నేల మొలకలు కూడా మొలవనంతగా ఏం చేశాడు? అగ్నిని నింపేశాడు, గంధకాన్ని కురిపించాడు. ఎప్పటి వరకు ఆ ప్రదేశంలో నేల మొలకలు కూడా మొలవడం. అంత దారుణం, అంత భయంకరుడు, అంత కోపం ఆయనకి. ఎందుకు? మనం మాట కల్లా ఈ కాలంలో వచ్చేసరికి మనకేం కలిగించాడంటే, ఆ పేరు తెలియని వారు ఉంటారు. ఏంటంటే కరోనా. ఆ కాలంలో మనుషులను కొట్టడానికి దేవదూతలు పంపించాడే, ఈ కాలంలో టచ్ చేయడానికి భయపడేంత విధంగా పంపించాడు. ఏంటి? కరోనా. యెహోవా యొద్ద నుండి మేలును కీడును బయలు వెళ్ళును. యెహోవా యొద్ద నుండి అండి, దేవుని దగ్గర నుంచి మేలు రావాలన్నా దేవుని దగ్గర నుంచి, కీడు రావాలంటే కూడా దేవుని దగ్గర నుంచి. కాబట్టి ప్రియులారా, ఆయన ఉగ్రత, ఆయన కోపం, ఆయన మహోగ్రత, ఆయన కోపాన్ని చాలా విపరీతం, తీవ్రమైనది. కాబట్టి ప్రియులారా, మనమంతా ప్రార్థన చేయాలి. ఎందుకు? తండ్రి, ఈ కరోనా పేరుతో ఎంతో మందిని చంపేశావు తండ్రి. ఎందరో నీ మాట కల్లా చచ్చిపోయారు అందరూ. ఇంకా మనం ఎందుకు బ్రతుకున్నాం అంటే ఆలోచించండి. మనకి ఈ సమయాన్ని కలిగించి మనమంతా ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏంటి? మనం ఇంకా సజీవులు ఎక్కడో చేర్చబడ్డామంటే కారణం ఏంటండి? దేవుని ప్రేమ, ఆయన కృప మన మీద
ఉంది కాబట్టే మనం అందరం ఇక్కడ చేర్చబడ్డాం. ఉంది కాబట్టే మనం అందరం ఆరాధించగలుగుతున్నాం. ఉంది కాబట్టే మనం ఇంకా శ్వాస పీలుస్తూ శ్వాస పీలుస్తున్నాం. లేకపోతే శ్వాస విడిచేసి ఉంటాం, పీల్చేదానికి మళ్ళీ ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుని కోసం బ్రతకండి. మృత్యు తర్వాత ఏం జరుగుతుందో జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతారండి మృత్యు తర్వాత? దేవుని కోసం బ్రతికితే, మీ చదువుల కోసం చదువుకుంటే ఆ చదువులన్నీ ఏం చేస్తాయి? చచ్చాక చచ్చిపోతారు. ఈ చదువు కానీ చదివితే, బైబిల్ జ్ఞానాన్ని మీరు అభ్యసిస్తే చనిపోయిన తర్వాత బ్రతికింపబడతారు. ఎక్కడ? పరలోక పట్టణంలో. మీ పిల్లల్ని చదవనివ్వకండి అని నేను చెప్పటం లేదు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని జ్ఞానంలో పెంచండి. అది విద్యోపదేశం అంటున్నారు. వారికి ఏమంటారు? తల్లిదండ్రులారా, మీ పిల్లలకి కూర్చునేటప్పుడు, పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు, త్రోవను వెళ్ళేటప్పుడు ఇవే బోధించండి. ఎందుకు? ఒక్కసారి వీటిలో పెంచిన తర్వాత నరుడు పెద్దవాడైపోయిన తర్వాత వాటి నుంచి తొలగిపోడు. మీ పిల్లల్ని దేనికోసం పెంచుతున్నారండి? ఐఏఎస్ సీట్ రావాలనే సార్, ఎంబీబీఎస్ సీట్ రావాలనే సార్, అది 60-70 ఏళ్ళ జీవితకాలమే. చదువుకో, నేనేమంటం లేదు. దానికంటే ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితానికి సరిపడే ఒక మహాజ్ఞాన గ్రంథం మనకుంది. ఏంటి? బైబిల్. దీన్ని చదివితే పరలోక పట్టణానికి వారసులు అవుతాం. దీని ప్రకారం మనం నడుచుకుంటే దేవుని దగ్గరకు చేరుకుంటాం. అటువంటి భాగ్యాన్ని మనకందరికీ ఇవ్వబోతున్నాడు. ఎవరు? మన యేసు క్రీస్తు వారు. తన రక్తాన్ని చిందించి చివరికి రక్తపు బొట్టినంతా కాచిన తర్వాత ఏమొస్తుందండి? నీరు, శరీరంలో నీరునంతా కాచేశాడు. ఆరాధనలో మంచి తలంపులు వెళ్ళాం. రక్తాన్నంత ఒక్క బొట్టు కూడా ఆయనలో ఉంచుకోకుండా ప్రతి రక్తపు బొట్టు మన కోసం దారపోసి నీటిని చిందించి మన కోసం ఎందుకంటే ప్రాణత్యాగం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. యేసు స్వామి మన కోసం ఎందుకంటే అంత ప్రాణత్యాగం చేసి మనల్ని అంతా బ్రతికించాలి? ఆయన రక్తంలో మనమంతా కడగబడి పరిశుద్ధంగా తీర్చబడి పాపాలన్నీ కడుక్కొని పరలోక పట్టణం చేరడానికే కదండి. అమ్మా, ఈ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? జ్ఞాపకం ఉంచుకోండి. నీ పాపాలన్నీ ఏ డాక్టర్ని అడిగినా, ఏ వైద్యుడిని అడిగినా, ఏ శాస్త్రవేత్తలను అడిగినా, ఏ వేదాలయాలను చదువుతూ అభ్యసిస్తున్న వారిని అడిగినా, పండితులను అడిగినా, జ్ఞానవంతులను అడిగినా ఎవరు తీసివేయలేరు. నిన్ను నీ పాపాల నుండి విడిపించగలిగే ఒకే ఒక శక్తి ఏంటి? యేసు రక్తం ద్వారా, బాప్తిస్మం ద్వారా ఈ పాపాలన్నీ కడగబడితే పరలోక పట్టణానికి చేర్చబడతాం. కాబట్టి ప్రియులారా, ఆ కాలంలో నోవాహు గారి కాలంలో జలప్రలయం, లోతు గారి కాలం వచ్చేసరికి అగ్ని గంధకాలు. ఈసారి ఈ కాలంలో ఎన్నో తెగుళ్ళు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో సునామీలు, ఎన్నో వరదలు, ఎంతో కరువు. కానీ ఈ కాలంలో కూడా మనల్ని కాపాడుతున్నాడంటే, దేవుడా నన్ను ఇంకా బ్రతికిస్తున్నావంటే నీ గురించి నేను ప్రకటించాలి. నీ పనేదో నా ద్వారా ఉందయ్యా, అందుకే నన్ను ఇంకా బ్రతికిస్తున్నావయ్యా. అది నిర్ణయం మీరు తీసుకోవాలండి. కాబట్టి ప్రియులారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.